హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ డాట్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈ రోజు ట్యూటోరియల్లో ఒక క్రిస్మస్ సంబంధించినటువంటి ఆఫ్సెట్ ప్రింటింగ్ పాంప్లెట్ అనేది మనం డిఫరెంట్ వేలో ఎలా డిజైన్ చేస్తామో అనేది నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ముందుగా ఈ మ్యాటర్ అనేది అంతా నేను టైప్ చేసి పెట్టడం జరిగింది. ఈ మ్యాటర్ అంతా నేను యూటిలైజ్ చేసుకుంటాను. దెన్ న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకున్న తర్వాత ముందుగా ఏంటిది అంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మామూలుగా బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవడం కోసం ఒక రెక్టాంగిల్ బాక్స్తో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ లేయర్ ప్యాలెట్లోకి వచ్చేసిన తర్వాత ప్యాటర్న్ ఓవర్లీ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను ఈ డాటెడ్ లాగా ఉండాలి అనుకున్నాను. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా స్క్రీన్ అనేది డాటెడ్ వేలో ఉన్నది కావాలి అనుకున్నాను. దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. దెన్ దీని తర్వాత మళ్ళీ రెక్టాంగిల్ బాక్స్తో ఇంకొక బాక్స్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ అని తీసుకొని ఒక బాక్స్ అనేది ఇక్కడ గీయడం జరుగుతుంది. ఇట్లా కలర్ అనేది నేను బ్లాక్లోనే ఉంచుకున్నాం. ఇలా ఉంచుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీనికి సంబంధించినట్లు ఈ కార్నర్స్ అనేవి కావాలి అనుకున్నా. ఈ కార్నర్స్ అనే దాంట్లో లాక్ అనేది పెట్టుకున్నా. అంటే నాకు 4 వైపులా కావాలి అనుకున్నా. ఈ లాక్ అనే దాని సాయంతో 4 వైపులా చేసుకున్న తర్వాత కంట్రోల్-T సాయంతో కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా లోపలికి అనేస్తున్నాం. అంటే కొద్దిగా ఇట్లా కరువు లాగా రావాలి అనేది మన ఉద్దేశం. ఇక్కడ మనం ఇట్లా కరువు చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూ గుర్తుపెట్టుకొని ఇక్కడ 2.2 అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ కూడా ఆ 2.2 వాల్యూకి ఓకే చేసుకోండి. అంటే దానివల్ల ఏంటంటే డిజైన్ అనేది సిమెట్రీ ఉంటుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏంటిది అంటే దీనిని ఇంకో కాపీ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, కంట్రోల్-J సాయంతో ఇంకో కాపీ అనేది తీసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే చిన్నగా చేద్దాం. ఓవరాల్గా చేసిన తర్వాత ఇది మనకి వేరే కలర్లో ఉంటే అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ అనేది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ అనేది క్లిక్ చేస్తున్నా. అంటే నాకు ఇక ఈ వేలో ఉండాలి, ఇట్లా డిఫరెంట్గా అనుకున్నా. అంటే పైన కొద్దిగా ఇట్లా ఉండేటట్టుగా ఉండాలి అనేది మన కాన్సెప్ట్. ఈ విధంగా ఈ రెండింటిని కూడా ఇట్లా మిడిల్లో ఉన్నాయా లేవా అని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ నేను ఇట్లా మిడిల్లో ఉందా లేదా అని చూసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే దీనిని ఆల్ట్ షిఫ్ట్ మౌస్ యొక్క డ్రాగ్ సాయంతో ఇంకో కాపీ అనేది తీసుకున్నా. మళ్ళీ కంట్రోల్-T అనేది అరేంజ్ చేసేసుకొని రైట్ క్లిక్లో 180 ఫ్లిప్ చేసా. అంటే పైకి కిందకి ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట. అంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కావాలి అన్నది మన కాన్సెప్ట్ ఇక్కడ. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది చూసారు, ఈ బ్లాక్ లేయర్ అనేది నేను కొద్దిగా కిందకి తీసుకెళ్ళిపోతున్నా. అంటే ఇక్కడ సమానంగా వచ్చింది చూసారు, ఇట్లా ఈ విధంగా కావాలి అన్నది మన కాన్సెప్ట్. ఇలా చేసుకున్న తర్వాత ఈ 4 బాక్సులు కూడా మనకి సమానంగా ఉన్నాయా, మిడిల్లో ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి చూసుకోండి. ఇట్లా మిడిల్లో ఉంటే మనం హ్యాపీ అనమాట. మామూలుగా ఇట్లా మిడిల్లో ఉంటే హ్యాపీ మనం. ఇలా చేసుకున్న తర్వాత ఈ 4ని కలిపి నేనేం చేస్తాను అంటే మన కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది కొడుతున్నాను. మామూలు రైట్ క్లిక్లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కొట్టా. అప్పుడు ఏంటిది అంటే ఆర్గనైజేషన్ ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. వేరే లేయర్ ఏదో సెలెక్ట్ చేసుకున్నాం. 1, ఇక్కడ 2, ఇది 1, 3, ఇది మామూలు బ్యాక్గ్రౌండ్ లేయరు. ఈ 4ని సెలెక్ట్ చేసుకొని నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చేసినప్పుడు ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీ వే ఉంటుంది. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే మన దగ్గర ఉన్నటువంటి మ్యాటర్ ఉంది చూసారా, ఈ మ్యాటర్ని అంతా అడుగుందో ఒకేసారి ఇక్కడ కాపీ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కాపీ చేసుకొని వీటిని యాజ్ యూజువల్గా ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. దానివల్ల ఏంటిది అంటే సేవ్ అయిపోద్ది. ప్రాబ్లం ఏదో ఉండింది, అది పర్లేదు. ఇది ట్యూటోరియల్ కంటిన్యూ చేద్దాం. దెన్ ఇలా చేసిన తర్వాత నేను సేమ్ యాజ్గా నాకు ఏ సైజుల్లో కావాలి అనేది ఇక్కడ నేను నీట్గా ఇట్లా సెట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ ఉండాలి అనేది క్లియర్గా ఇక్కడ సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే నెక్స్ట్ మ్యాటర్ అంటే ఒకటి కాపీ చేసేసాను. నెక్స్ట్ మ్యాటర్ అనేది కూడా తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది సెకండ్ మ్యాటర్. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ఫాంట్స్ అనేవి కూడా మనం సైమల్టేనియస్లీ మార్చుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు ఏంటంటే మనకి తొందరగా ఈజీగా అయిపోద్ది పని. ఇలా మనకి ఏమేమి ఫాంట్స్ కావాలి అనేది ముందు మనం డిసైడ్ అయిపోయి ఉంటాము. దాని ప్రకారం చేసుకున్నా పర్లేదు. ఒకవేళ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఓపిక్గా సెట్ చేసుకున్నా అన్నా కానీ ప్రాబ్లం ఏమీ లేదు. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్ని ఎలా ఉండాలి ఏంటది అనేది క్లియర్గా ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ బ్రౌజింగ్లో నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూడండి, వీటికి సంబంధించిన దాన్ని నేను ఇక్కడ బ్రౌజింగ్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గమనించగలరు ఈ పేర్లు ఏమేమి ఉన్నాయి అనేది. దెన్ ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ సేవ్ తీసుకుంటున్నాను. ఫోటోషాప్ కొట్టేసి దీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్గా. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇట్లా కొద్దిగా కంట్రోల్-T సాయంతో దీని యొక్క డైరెక్షన్స్ అనేవి మార్చుకున్న తర్వాత అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉండాలి అనేది మన ఉద్దేశం. దెన్ సెకండ్ టైం వచ్చేసినప్పుడు మనకి ఇంకొకటి వచ్చేసినప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే క్రిస్మస్ అనేది టైప్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ యూజువల్కి ఇక్కడ పేస్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం ఈ పాటల ఆరాధన అనే దాన్ని కూడా కాపీ చేశాను. యాజ్ యూజువల్కి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత క్రిస్మస్కి సంబంధించిన దాంట్లో ఈ డిజైన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ క్రిస్మస్ పాటల ఆరాధన అనే దానికి ఇక్కడ ఈ ఫాంట్ అనేది నేను ముందుగా చేంజ్ చేసుకున్నా. ఇక్కడ నేను ఏంటంటే పద్మిని అనే ఫాంట్ యూజ్ చేద్దాం అనుకున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ పద్మిని అనేది యూజ్ చేద్దాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రగతిలో డిఫరెంట్గా కనిపించేది ఒకటి యూజ్ చేద్దాం మనం. ఇక్కడ డిఫరెంట్గా చూడండి, ఇది చూసారా, రెగ్యులర్ అనేది బాగుంది. నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా యూజ్ చేస్తున్న తర్వాత ఈ ఫాంట్కి కొద్దిగా సెట్టింగ్స్ అనేవి డిఫరెంట్గా చేయాలి అనుకున్నాను. దీని యొక్క డిజైన్ అనేది దీని దగ్గర నుంచే మనకి మంచిగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు కంట్రోల్-T సాయంతో దీన్ని ఎక్కువ చేసుకుంటున్నాను. అంటే మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్కి ఇట్లా ఎన్లార్జ్ చేసుకోవడం జరుగుతుంది.
దెన్ దీనికి ప్యూర్ వైట్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను కంట్రోల్ బ్యాక్ స్పేస్ సహాయంతో. తర్వాత స్ట్రోక్ అనేది అప్లై చేసేస్తూ బ్లాక్ అనేది ఇస్తున్నాను. చూడండి ఇక్కడ వైట్ కలర్ ఉంది, ఇక్కడ బ్లాక్ అనేది ఇచ్చు దీని వాల్యూ సమ్ ఒక 10 అనేది మెన్షన్ చేస్తున్నాను. సేమ్ యాజ్ యూజువల్గా దీనికి కూడా కంట్రోల్ బ్యాక్ స్పేస్ సహాయంతో వైట్ కలర్ ఇచ్చేసాను. ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ నుంచి నేనేం చేస్తున్నా అంటే బ్లాక్ స్ట్రోక్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నేనేంటిదంటే ఈ ఫాంట్ అనేది నాకు ఇలా పెద్దగా ఉండాలి అనుకున్నా. యాజ్ యూజువల్గా నాకు ఎంత పెద్దగా కావాలో ఈ కంట్రోల్ టీ సహాయంతో మౌస్ సహాయంతో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా ఉండాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫాంట్కి నేను ఏంటిదంటే ఒక చిన్న ఎఫెక్ట్ లాంటిది పెడదాం అనుకున్నాను. అదేంటిది అంటే ఒక టెస్ట్ ర్యాప్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ ర్యాప్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. దీంట్లో లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం ఈ టైంలో వేవ్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాం. అంటే ఐ మీన్ ఈ వేలో ఉండాలి అన్నది నా కాన్సెప్ట్. దీన్ని కొద్దిగా చిన్నగా సెట్ చేసుకోండి ఎలా కావాలంటే అలా. దెన్ తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత కంట్రోల్ టీ సాయంతో దీని యొక్క వాల్యూ అనేది చూసుకోండి ఎలా కావాలి అంటే అలా సెట్ చేయండి. దెన్ ఇలా చేసుకున్న తర్వాత నేను ఈ డిజైన్లో ఇంకొన్ని చిన్న డిజైన్స్ అనేవి యూజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న డిజైన్స్ అనేవి మనం యూజ్ చేద్దామని అనుకున్నాం. దీనికోసం మళ్ళీ బ్రౌజింగ్కి వెళ్ళిపోదాం. మనం బ్రౌజింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసిన దాంట్లో మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఒకటి బ్రౌజింగ్లో ఒకటి ఉంచడం జరిగింది. ఇదేంటంటే క్రిస్మస్ ట్రీకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాకపోతే నాకు ఎక్కడ వరకు అవసరం ఉందో అక్కడ వరకే యూజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, నాకు ఈ ట్రీ ఒకటే కావాలి అనుకున్నా, మిగతా ట్రీస్ అన్ని వద్దనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ అయినా యూజ్ చేసుకున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లాస్కో టూల్ సహాయంతో ఒక చిన్న సెలెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే నాకు ఈ ట్రీ నుంచి ఈ ట్రీ వరకు కావాలని మన మౌస్ సహాయంతో ఈ సెలెక్షన్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ సి కంట్రోల్ వి కొట్టా అనుకోండి, ఇది పేస్ట్ అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేస్తున్నాను నేను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని చుట్టూ ఉన్నాయన్నీ కూడా నేను ఇట్లా డిలీట్ చేసేసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు. దెన్ ఇలా చేసిన తర్వాత దీనిని ఏం చేస్తున్నాను అంటే ఈ ప్లేస్లో ఉంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా డిఫరెంట్ వేలో కనబడాలి అన్నది మన ఉద్దేశం. ఇలా ఉంచుకున్న తర్వాత ఇది ఈ సైజులో ఓకే అనుకుంటే ఈ సైజులో ఉంచుకుంటా. దెన్ ఇంకొకటి కాపీ చేస్తున్నాను ఆల్ట్ డ్రాగ్ సహాయంతో. చేసిన తర్వాత ఒకదాన్ని చిన్నగా ఒకదాన్ని పెద్దగా ఉంచుకుందాం. ఇలా చేసిన తర్వాత క్రిస్మస్ అనగానే మనకి బాగా ముందుగా గుర్తుండేది ఏంటంటే స్టార్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కస్టమ్ షేప్ టూల్స్లో నుంచి ఒక స్టార్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక స్టార్ అనేది మనకి డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా డ్రాగ్ చేసిన తర్వాత దీని నుంచి మనం ఒక డిజైన్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ స్టార్ అనేది నాకు మామూలుగా ఇట్లాంటివి చిన్నవన్నీ చాలా కావాలి అనుకున్నాను నేను. అంటే మామూలుగా యూనిఫామ్గా కాకుండా అన్యూనిఫామ్గా పెట్టుకోండి, అక్కడొకటి పెట్టుకోండి. దానివల్ల డిఫరెంట్ లుక్ వచ్చింది. అయితే దీంట్లో ఏం చేస్తారనంటే ఫస్ట్గా స్టార్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, ఒకదానికి ఏం చేస్తున్నాను అంటే ప్యూర్ వైట్ కలర్ అనేది అప్లై చేద్దాం. దెన్ దీనికి స్ట్రోక్ అనేది అప్లై చేద్దాం. కంట్రోల్ స్ట్రోక్ అనేది అప్లై చేసి ఇన్సైడ్లో స్ట్రోక్ అనేది నేను ఏం చేస్తానంటే ఒక 2% పెట్టుకుందాం, లేకపోతే 3% ఈజ్ మోర్ ఎనఫ్. దీన్ని ఏం చేస్తానంటే చిన్న సైజ్ చేసుకోండి, ఒక్కొక్క సైజు లాగా తీసుకోండి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్కి అంటే నేను మామూలు రఫ్గా చేస్తున్నాను. మామూలుగా మీరు కొద్దిగా ఓపిక్గా చేయండి, ఎందుకంటే మీకు టైం అనేది ఉంటుంది. నాకేంటిది ఏంటంటే ట్యూటోరియల్ ఎక్కువ టైం అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది అన్న దృష్టిలో నేనేంటి అంటే స్పీడప్ చేస్తాను కొద్దిగా ట్యూటోరియల్ని. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఈ డిఫరెంట్ అన్నీ కలిపి ఒక గ్రూప్ అనేది చేసుకోండి మీరు ఫస్ట్. దాని నుంచి ఏంటిది అంటే ఇవన్నీ ఈజీగా మూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ షేప్స్ అనేవి మనం ఎన్ని గీసాము, ఒక 5-6 గీసాము. ఇవన్నిటి కలిపి ఒక గ్రూప్ అనేది చేద్దాం. చేసిన తర్వాత దీన్ని ఇట్లా విడివిడిగా ఒక గ్రూప్స్ అనేవి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాపీ చేసుకోండి వీటన్నిటిని కూడా సేమ్ యాజ్గా ఎక్కువ క్వాంటిటీ వచ్చేటట్టుగా. అంటే ఐ మీన్ చూడడానికి ఏంటంటే ఇదంతా నిండిపోయినట్టుగా ఉండాలి అన్నది మన ఉద్దేశం అనమాట. ఈ విధంగా ఇంకా మీరు అది లొకేషన్ అనేది మీరు ఎక్కడ కావాలి అనేది పెట్టుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఈ ఫాంట్స్ అన్ని కూడా నేను ఇట్లా టాప్లో ఉండేలాగా పెడుతున్నాను. ఎక్కడో 1-2 కూడా ఈ స్టార్స్ అనేవి పైకి ఉండేలాగా కూడా పెట్టుకుందాం, ప్రాబ్లం లేదు. చూడడానికి ఏంటంటే ఒక మంచి లుక్ వస్తుంది అనమాట. స్టార్స్ అనేవి 1-2 చోట్ల పైకి ఉన్నట్టుగా వీటి మీద ఉన్నట్టుగా ఇట్లా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చూడడానికి దానివల్ల ఒక మంచి రిచ్ లుక్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇట్లా పైన ఉండే అంటే దాని మీద నుంచి కూడా ఇట్లా పోతున్నట్టు వే ఉంటుంది అనమాట, ఒకవేళ ఈ చెట్టు మీద నుంచి ఇలా. దెన్ ఇలా చేయడం వల్ల మనకి బేసిక్గా డిజైన్ అనేది మంచి లుక్ అనేది రావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము చాలా డిఫరెంట్ వేలో, అంటే రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం అలాంటి వేలో కాకుండా కొద్ది డిఫరెంట్ వేలో మనకి ఇది రావడం జరిగింది. ఇలా చేసిన తర్వాత కింది భాగంలో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్థలం అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. నేను యాజ్ యూజువల్గా ఈ స్థలాన్ని అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత కంట్రోల్ టీ సాయంతో దీన్ని చిన్నగా చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత నేను కూడా ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాంటిది కూడా క్రియేట్ చేయాలి అనుకున్నాను. మరి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఒకటి తీసేసుకొని మళ్ళీ రెక్టాంగిల్తో ఒక బాక్స్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దీన్ని మిడిల్లో ఉండేలాగా ప్లాన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ పాంప్లెట్ అనేది ఇది మిడిల్లో ఉండాలి అన్నది మన ఉద్దేశం. ఇలా చేసిన తర్వాత ఆల్ట్ షిఫ్ట్ సాయంతో ఇంకొక కాపీ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఒక దాంట్లో డేట్ ఉంటుంది, ఒక దాంట్లోనేమో మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ అనేది ఉంటుంది అనమాట. అయితే ఈ రెండింటిని ఇలా కాపీ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత
వీటికి మధ్యలో ఏంటిది అని అంటే ఒక గిఫ్ట్ ఇమేజ్ అనేది పెట్టాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక గిఫ్ట్ ఇమేజ్ అనేది కాపీ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఆల్రెడీ సెలక్షన్లో ఉంచుకున్నాను నేను. దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా మన ఫోటోషాప్లోకి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇది మిడిల్లో ఉండేటట్టుగా ప్లాన్ చేయండి యాజ్ యూజువల్గా. ఇక్కడ అంటే నేను ఇక్కడ చిన్నగా ఉండాలి అనుకున్నాను నేను. ఆ విధంగా ఇక్కడ నేను ఇక్కడ పేస్ట్ చేసుకోవడం జరిగింది. దెన్ దీనికి సంబంధించిన దాంట్లో ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. దెన్ ఈ విధంగా నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మ్యాటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఈ ప్రోగ్రాంలో మెయిన్ అంటే స్పీచ్ ఇచ్చే ఒక అతను ఉంటాడుగా, ఆయనకి సంబంధించిన నేము దాని యొక్క డీటెయిల్స్ అని పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక నేమ్ అనేది ఉంది. ఆ నేమ్ అనేది సేమ్ యాజ్కి ఇక్కడ కాపీ చేస్తున్నాను. అంటే ఇది నేను రఫ్గా మీరు ఆల్రెడీ చేసింది. నేను మామూలుగా నేను ఒక బ్రదర్ ఇది అడగడం వల్ల అతని కోసం ఇది చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా అతను ఇట్లా క్రిస్టియన్ పాంప్లెట్లు ఏం చేయలేదండి, ఒకసారి చేయండి అని అంటే నేను ఇది చేసి చూపించడం జరుగుతుంది. ఫాంట్స్ అనేవి మనం ఆటోమేటిక్గా మీరు మార్చుకోవచ్చు మీ కన్వీనియన్సీ ప్రకారం. ఇలా చేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఆ పేరు అనేది నేను కాపీ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత నేనేం చేస్తానంటే ఈ లేయర్ ఉంది కదా రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ లేయర్ని షిఫ్ట్ ఆల్ట్ సహాయంతో డ్రాగ్ చేసేసి దీని యొక్క సైజు కొద్దిగా తగ్గించుకుందాం. అంటే చూడడానికి కొద్దిగా చిన్నగా ఉండేలాగా ప్లాన్ చేద్దాం. దీని తర్వాత మనం ఇంకా కొన్ని మ్యాటర్ అనేది మనం కాపీ చేసుకొని వర్క్ అనేది ఫినిష్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫాంట్స్ అన్నీ కూడా మనం ఎలా ఉండాలి ఏంటది, మిడిల్లో ఉండాలా లేకపోతే ఎలా ఉండాలి అనేది మీ డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. దెన్ ఇక్కడ ఆరాధన సమయాలు అనే ఒకటి ఉంది, అది కూడా ఇక్కడ నేను యాజ్ యూజువల్గా ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యాజ్ యూజువల్గా నేను ఇక్కడ మిడిల్లో ఉంచుకోవడం జరుగుతుంది. వీటి యొక్క లీడింగ్ అనేది మనకు అనుగుణంగా సెట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. దెన్ అలా చేసిన తర్వాత అందరికీ ఆహ్వానం అని ఒకటి ఉంది ఇక్కడ. ఈ అందరికీ ఆహ్వానం మళ్ళీ ప్రత్యేక నాటిక అనేది కూడా ఉంది, అది కూడా సేమ్ యాజ్కి ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. ఫాంట్స్ అనేవి కూడా డిఫరెంట్గా యూజ్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా కాపీ చేసుకోవడం జరిగింది. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కింది భాగంలో ఏంటిది అంటే వివరాలకు అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వివరాలకు అనే ఫోన్ నెంబర్ని నేను యాజ్ యూజువల్కి ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను వైట్ కలర్ యూజ్ చేద్దాం. అంటే ఇక్కడ వైట్ కలర్లో అయితే ఇక్కడ దాంట్లో మంచి కనిపిస్తుంది అనేది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఈ విధంగా నీట్గా మనం ఒక ప్రాపర్ వేలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెట్ చేసుకోవడం జరిగింది. ఇంకా డిజైన్ కావాలి అని అంటే ఈ బ్లాగ్లో మనం ఒక డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఇంకా డిజైన్ఫుల్గా కావాలి అని అంటే దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి మనకి ఓపిక ఉండింది అనుకోండి, మనం ఏంటిది అంటే కూర్చొని ఈ రెక్టాంగిల్ ఉందిగా, ఈ రెక్టాంగిల్కి ఏం చేస్తున్నానంటే నేను ఒక ఎలిప్స్ టూల్ తీసుకొని ఒక రౌండ్ డాక్ చేసుకొని దానికి ఏంటిది అంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెడదాం. అప్పుడు ఏంటిది అంటే ఇంకా చూడడానికి ఇంకా డిఫరెంట్ లుక్ వచ్చింది అనమాట. ఇట్లా ఈ విధంగా చూసారా, ఈ విధంగా డిఫరెంట్ లుక్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా. దెన్ ఇక్కడ ఈ కావాలి అని అంటే ఈ నాటిక అనే దాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే పైకి తీసుకుందాం. కావాలి అని అంటే మనం ఏంటిది అంటే డిజైన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా స్టార్ట్ చేసిన తర్వాత మనం ఓపికగా కూర్చొని కొద్దిసేపు దాన్ని అంటే మంచిగా చేయగలిగాం అనుకోండి, దిద్దడం అనమాట. ఒక బొమ్మ గీస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తామనంటే ఓపికగా కూర్చొని దాన్ని దిద్దుకుంటూ కూర్చుంటాం అనమాట. దానివల్ల దాని యొక్క ఫినిషింగ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అట్లనే డిజైన్ కూడా అంతే, తప్పకుండా ఓపికగా కూర్చొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. దెన్ ఇక్కడ చూసారా, నేను చిన్న డిజైన్ని ఇంకొద్దిగా డెవలప్ చేయాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా సింపుల్ వేలో నేనేం చేయట్లేదు. ఇక్కడ నేనేమో డిఫరెంట్ టెక్స్ట్ ఎఫెక్ట్లు కానీ లేకపోతే డిఫరెంట్ టూల్స్ కానీ ఇక్కడ ఏమి యూజ్ చేయట్లేదు, ఉన్న టూల్స్నే యూజ్ చేస్తున్నాను. కాకపోతే మీకు ఇక్కడ ప్రజెంటేషన్లో మాత్రం నేను చేసిన డిజైన్లు అన్నింటిలో కూడా మీకు రెగ్యులర్గా డిఫరెంట్ కనిపిస్తుంది. కానీ నేను వాడేది మాత్రం లిమిటెడ్ టూల్సే ఉంటాయి, ఎవరైనా అంతే ఉంటుంది. కాకపోతే డిజైనింగ్ చేసే విధానంలో మార్పు ఉంటుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత నాకు ఇది ఇంకొద్దిగా సైజ్ పెరిగినా బాగుంటుంది అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, కంట్రోల్ టీ సాయంతో దీన్ని ఇంకొద్దిగా ఎన్లార్జ్ చేశాను, యాజ్ యూజువల్గా మిడిల్లో ఉంచాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ టూల్తో ఒక డింగ్ బిట్స్ ఫాంట్స్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ZAPF డింగ్ బిట్స్ అని ఉంటుంది, ఆ ఫాంట్ అనేది ఒకటి తీసుకున్నాను. దెన్ వైట్ కలర్ అప్లై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా ఒక డిజైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. ఇక్కడ ఉందిగా, ఇప్పుడు నేనేం చేశానంటే ఒక డిజైన్ని కాపీ చేసా, దీన్నే మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ చేద్దాం. దీని యొక్క లీడింగ్ అనేది ఇంకొద్దిగా పెంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా పెంచుకున్న తర్వాత దీన్ని ఇంకొద్దిగా చిన్నగా చేసుకుందాం. చూడడానికి ఏంటంటే మనకి చిన్నగా ఉంటే బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేసుకున్నాం అనమాట. చూసారా, ఇది చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటే ఎక్కువ కనబడేటట్టుగా ఈ విధంగా. దీంట్లో మీరు డిఫరెంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
ఈ విధంగా చాలా సింపుల్ వేలో కొత్త డిజైన్ అనమాట. అంటే ఇది రెగ్యులర్గా ఎక్కడ చూసి ఉంటారు మీరు. అలాంటి తరహా డిజైన్లు చేయడానికి మనం చాలా సింపుల్ వేస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మీరు ప్రాక్టీస్ చేసి ఇంకా కొత్త కొత్తవి క్రియేట్ చేయడం కూడా నేర్చుకుంటారు అని ఆశిస్తున్నాను నేను. తప్పకుండా, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసే మెయిన్ అనమాట ఈ వర్క్కి. మనం ఎంతగానో ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, అంత వర్క్ అనేది మనం గెయిన్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఒక డిఫరెంట్ వేలో డిఫరెంట్ డిజైన్ అనేది చాలా సింపుల్ వేలో చేయడం జరిగింది అనమాట. హలో ఫ్రెండ్స్, డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ ఒక డౌట్ అనేది రావచ్చు. ఏంటిది అని అంటే, మీరు అంతా కూడా బ్లాక్ కలర్లోనే ఎందుకు డిజైన్ చేశారండి, ఏదో ఒక కలర్ చేసి డిజైన్ చేసుకోవచ్చు కదా మీరు అని ఒక డౌట్ అనేది ఎరైజ్ అవ్వచ్చు. దానికి అంటే నేను ఒక సలహా చెప్తాను. దాంట్లో ఏంటిది అని అంటే, ఇది ఆఫ్సెట్ ప్రింటింగ్కి మనం ఎప్పుడైనా డిజైన్స్ ఏమైనా చేస్తున్నాం అనుకోండి, తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా ఒక బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ కలర్లోనే డిజైన్ చేయండి ప్యూర్గా. తర్వాత దాన్ని ప్లేట్కి కానీ మాస్టర్కి కానీ కన్వర్ట్ చేసినప్పుడు దాని నుంచి మనం ప్రింటింగ్ మిషన్కి వెళ్ళినప్పుడు ప్రింటింగ్ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒకవేళ కస్టమర్కి ఒక కలర్ అనేది ఎలా ఉంటుందో చూపించాలి అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా సింపుల్ వే, జస్ట్ ఏంటిది అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ మెజెంటా కలర్లో చూపిద్దాం అనుకున్నా, ఈ కలర్ ప్రింట్ చేస్తా అని. రెక్టాంగిల్ అనేది తీసుకున్నాను, యాజ్ యూజువల్కి ఇక్కడ ఒక రెక్టాంగిల్ అనేది అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ కలర్ మోడ్స్ అనేవి చేంజ్ చేస్తాను నేను. అంటే ఒక మోడ్ దగ్గర నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నేను ఆ మోడ్ అనేది ఇట్లా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్క్రీన్ లైట్ అనే మోడ్లో ఆ స్క్రీన్ మోడ్లో కూడా బాగానే ఉంటుంది. యాజ్ యూజువల్గా మనం ప్రింట్ వేస్తే ఇలా ఉంటుంది అని చూపించడానికి అవకాశం ఉందన్నమాట. దీనిని మనం అతనికి ఈ విధంగా చేసాము, ఈ విధంగా కలర్ వస్తుంది అని చెప్పడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈరోజు ట్యూటోరియల్లో చాలా సింపుల్ వేలో చాలా క్రియేటివ్గా, అంటే ఇది ఎక్కడ చూసుంటారు ఇప్పటివరకు 100%, తప్పకుండా చూసుండని డిజైన్ ఇది. కాబట్టి చాలా సింపుల్ వేస్లో నేను ఎంత సింపుల్గా ఇది డిజైన్ చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. దెన్ ఈరోజు ఈ ట్యూటోరియల్లో ఒకటి ముఖ్య గమనిక అందరికీ. దెన్ మన దగ్గరికి ఇక్కడికి నియర్లీ 700 అబౌవ్ సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది. నాకు అంటే ఆల్రెడీ అందరూ యాక్టివ్గా ఉన్నారా లేరా అన్నది ఒక చిన్న డౌట్ ఉండింది. కాబట్టి ఈ ట్యూటోరియల్ ఎవరైనా 700 మెంబర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా కింద ఆయన్ మెసేజ్ చేయండి. నేనేంటిది ఏంటంటే ఒక లైవ్లో ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేయాలి అని ఫర్దర్గా అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి ఈ ట్యూటోరియల్ ఎవరైనా చూసింటి ఉంటే తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి. అంటే ఈ 700 అబౌవ్ మెంబర్స్ ఉన్నారు నా దగ్గర సబ్స్క్రైబర్స్, వాళ్ళందరూ కూడా ఒకసారి నాకు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను తదనుగుణంగా దాని గురించి ఆలోచించి లైవ్లో అందరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది కూడా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక సింగిల్ కలర్ పాంప్లెట్ అనేది, అది కూడా క్రిస్టియన్ సంబంధించింది, డిఫరెంట్ వేలో ఎలా డిజైన్ చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు, ధన్యవాదములు.